ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. తండ్రియు నేనును ఏకమై ఉన్నాము అన్నారు. నన్ను చూచువారు తండ్రిని చూసినట్లే అన్నారు. నా క్రియలు తండ్రి క్రియలు ఒకటే అన్నారు. తండ్రి ఏ క్రియలైతే చేయమని నన్ను పంపించారో ఆయన కూడా ఎలాంటి క్రియలు చేస్తారో నేను అలాంటివి చేస్తానని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకి ఈ మాటలు నచ్చలేదు. నువ్వేంటి దేవునితో సమానంగా నిన్ను ఎంచుకుంటున్నావు అని యేసుక్రీస్తును దేవునిగా వారు గుర్తించలేకపోయారు. ప్రభు మీద వారు ఎంతగానో కోపాన్ని పెంచుకున్నారు, అసూయను పెంచుకున్నారు. నువ్వు దేవుడు అంటావా అని ఆయనను బాధ పెట్టడానికి, ఆయనను హింసించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. నా తండ్రి అని మాట్లాడుతూ నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవరు నా ఎద్దుకు రాలేరు, నా ఎద్దుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇష్టపూర్వకంగా ఎవరు ఆయన దగ్గరకు వస్తారో ఆయన వారిని త్రోసివేసేవారు కాదు. ఒకవేళ ఈ వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీవు ఎవరితోనైనా త్రోసివేయబడ్డావా, తృణీకరించబడ్డావా, వెలివేయబడ్డావా? ఒకవేళ వాళ్ళు నీవే నిందలు మోపి అవమానపరిచారా? అయితే నువ్వు క్రీస్తు ప్రభు అని నమ్మి, ఆయన రక్షకుడు అని నమ్మి, ఆయన నిన్ను ప్రేమించేవాడని నమ్మి, ఆయన ద్వారా నువ్వు నిత్యజీవం పొందుతున్నావని నమ్మి ఆయన దగ్గరకు వస్తే ఆయన మాత్రం నిన్ను త్రోసివేయడు. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లు పెట్టి కొట్టడానికి సిద్ధమైపోయారు, తరిమారు, తిట్టారు, అవమానపరిచారు, ఆమెను చంప ప్రయత్నం చేశారు, రాళ్లు పట్టుకుని ఆమెను విసరబోయారు. ప్రభు అన్నాడు, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయండి అంటే ఎవరు వేయలేకపోయారు. అక్కడ పాపం లేనివారు ఎవరంటే ప్రభు ఒక్కడే. చూపుల్లో, మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో యేసుక్రీస్తులో పాపం లేదు. ఆయన పాపరహితుడు. పాపరహితునిగా లోకానికి వచ్చాడు, పాపరహితునిగా జీవించాడు. అంత పరిశుద్ధుడు ఆయన. ఆమెను త్రోసివేయచ్చు, ఎందుకంటే పాపం లేని వాడికి రాయి వేసే అధికారం ఉంది కాబట్టి ప్రభువుకి అధికారం ఉంది. కానీ ఆమెను ప్రభు త్రోసివేయలేదు. సరికదా అమ్మా అని పిలిచాడు. ఒక బిడ్డగా ఆ బిడ్డను స్వీకరించుకున్నాడు. వెళ్ళమ్మా, ఇంకా పాపం చేయొద్దు అని చెప్పి ప్రభు పంపివేశాడు. ఆమెను తన హృదయంలో ఒక చక్కని ప్రేమపూర్వకమైనటువంటి స్థానం ఇచ్చి ఆమెను క్షమించాడు, రక్షించాడు. ఈ వాక్య వాగ్దాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా అందరి చేత త్రోసివేయబడిన నీ ప్రభు నిన్ను త్రోసివేసేవాడు కాదు. రా ఆయన దగ్గరికి. ఈరోజు ఏ సమస్య చేత నువ్వు నలిగిపోతున్నావో, ఏ వ్యసనము చేత నీరైపోయి ఉన్నావో, మానుకోలేక, వదులుకోలేక, పాపంలో కరిగి నీరైపోతున్నావేమో నాకు తెలీదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒకవేళ మనుషులు అనొచ్చు, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు చీత్కారాలే, తిరస్కారాలు ఎదురవుతాయి, నీ బ్రతుకు ఎందుకు పనికిరాదు అంటున్నారా? ఈ పనికిరాని నిన్ను మరలా పనికొచ్చు పాత్రగా మార్చగల ప్రభు ఉన్నాడు. ఆయన వద్దకు నువ్వు తిరిగి వస్తే, ఆయన చెంతకు నువ్వు చేరితే ఆయనను త్రోసివేసేవాడు కాదు. ఇప్పుడే నిన్ను హక్కున చేర్చుకొని నిన్ను దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, తన బిడ్డగా మలుచుకుంటాడు, నిత్యరాజ్యం చేరుస్తాడు. ఈ లోకంలో నీ కన్నీరు తుడుస్తాడు, నీ బాధల నుండి విముక్తి చేస్తాడు, నీ శ్రమలో నీకు తోడుగా ఉండి విడుదలిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, లోకం మమ్మల్ని త్రోసివేసిన నువ్వు మమ్మల్ని త్రోసివేసేవాడు కాదు. నువ్వు చెప్పావు, నా యొద్దకు వచ్చువా నేను ఎంత మాత్రం త్రోసివేయనని. ఈరోజు ఈ పిలుపుకు నాయన ఆకర్షించబడి, లోబడి నీ యొద్దకు వచ్చి నీ దగ్గర సుస్థిరమైన స్థానం పొందుకోవడానికి సహాయం చేయి, ఆదరణ పొందుకోవడానికి సహాయం చేయి, నెమ్మది పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.